తమ బాల్యమిత్రుడు తాళపల్లి బాలకిషన్ దేశపాండే సంతాప దినం పురస్కరించుకొని జేబీఎస్ స్కూల్ మిత్రులు అందరూ కలిసి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కునవేణు మరియు 3వ వార్డు కౌన్సిలర్ కొండాపూర్ జగన్ మరియు జేబీఎస్ మిత్రులు సభాపతి శ్రీనివాస్ శర్మ, అంబటి ఆంజనేయులు, గంగేరి శ్రీధర్, సారా మహేష్, రాజు, తులసిరామ్, రాజ్ న్యూస్, కోట సతీష్ రిపోర్టర్, సతీష్ గౌడ్, కటిక శ్రీను, నాగరాజ్, అబ్దుల్ ముజీబ్, మహమ్మద్ ఖలీం, రఫీక్, లక్ష్మణ్, ప్రసాద్, బాబానగర్ శ్రీనివాస్ మరియు బాలకిషన్ మిత్ర బృందం పాల్గొన్నారు. బాధాకరమైన విషయం, బాలకిషన్ రావు దేశపాండే హఠాత్ మరణం 17వ తారీఖు రోజున మరణించడం జరిగింది. ఆ బాధతప్త హృదయంతో వాళ్ళ బాల్యమిత్రులైనటువంటి చాలామంది ఇప్పుడు కూడా బాధల నుంచి కోలుకోలేనటువంటి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఏ రోజు కూడా ఆయన ఏది ఆశించలేనటువంటి నిస్వార్థమైనటువంటి జీవితం గడిపినటువంటి బాలు, ముద్దుగా అందరూ కూడా బాలుని పిలుస్తుంటాడు. ప్రతిరోజు శివాజీ నగర్లో మా సురేష్ షాప్ దగ్గరకు వస్తూనే సురేష్, సంజు,
మా తమ్ముడు సురేష్ కుమార్తో కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి బాలు. ఆయన ఎల్ఐసిలో కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తుండే. ఏనాడు కూడా చీమ కూడా ఆన్ చేయలేనటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు హఠాత్ మరణం అనేటువంటిది ఇప్పటి కూడా వాళ్ళ బాల్యమిత్రులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి ఉన్నటువంటి మన హాస్పిటల్ లోపల చాలా మంది నిరుపేదలైనటువంటి ఎవరైతే మన పేషెంట్లకు అటెండెంట్స్ ఉంటారో, పేదలు ఉంటారో వాళ్ళకు అన్నదానం చేయాలనేటువంటి దాని మీద చాలా గొప్ప బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడో మనము ఇంటికాడ చేసుకున్నది కాకుండా బాల్యమిత్రులు ఈ రకంగా చేయడం అనేది సంగారెడ్డి జిల్లా చరిత్రలో ప్రథమమైనటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. మన జీవితంలో మనం ఏం తీసుకోవాలి, కనురెప్ప తెరిస్తే ఉయ్యాల, కనురెప్ప మూస్తే ఇంకోలు మొయ్యాల. ఏం తీసుకోము, తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినాం, రేపు కాలగర్భంలో కలిసిపోతాం తప్ప మనకు బంగారం రాదు, బిల్డింగ్ రాదు, నగ రాదు, నట రాదు, ఏం రాదు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేటువంటిది ఏంటంటే చాలా మంది ఇప్పుడున్నటువంటి యువతరానికి ఇప్పుడున్నటువంటి చాలా మందిలో పట్ల కూడా ఒక ప్రేరణ కల్పించే విధంగా జేబీఎస్ సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా బాల్యమిత్రులు అందరూ కూడా ఈ రకమైనటువంటి మంచి కార్యక్రమం చేయడం అనేది సంగారెడ్డిలో అందరూ నన్ను ఆహ్వానించడం అనేది నాకు తెలిసిన మటుకు ఇది గొప్ప శుభపరిణామం. ఇదే శుభపరిణామం కొనసాగి మన యావత్ భారతదేశంలో ఎవరికి ఏమైనా సరే ఒక్కొక్క మనిషికి సాటి మనిషికి సాకారం చేయడమే దేవుని యొక్క పుణ్య కార్యక్రమం. అయితే కూడా బాధతో చింతిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కళలకు సాకారం చేయడానికి కూడా మనం ముంగటు ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో బాలకిషన్ రావు దేశపాండే మీద ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే తెలంగాణ యువజన సంఘాల తరఫున మా తరఫున మా కుటుంబం తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి పూన వనిత సంతోష్ తరఫున కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇళ్ళవేళ తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దాని మీద ఏ రకమైన సరే ఏమైనా బాధ ఉందనేటువంటి దాన్ని మా సంతాన గాని, మా శర్మ గాని, మా సీనన్న గాని, మా ముజిబ్ గాని, మా రాజు గాని, మా అంజి గాని, మా మోయిజ్ భాయ్ గాని, అదేవిధంగా ఖలీల్ భాయ్ గాని, ఇంకా చాలా మంది మిత్రబృందాలు ఎవ్వరు వచ్చినా సరే మేము ఎల్లవేళలా వారికి సహకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఆయన బాలు మరణించలేడు. మన లోపల ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఎప్పుడు కూడా మౌనంగా ఉండి కూడా మనం 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడతాడు, వేరే 20 మాట్లాడితే ఆయన 2 మాటలు మాట్లాడేటువంటి నిజమైనటువంటి మౌనముని మన బాలు కనుక ఆయన ఆత్మ శాంతిగా శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దాని మీద కూడా రేపేమన్నా ఇబ్బందులు వస్తే కూడా మనమందరం, నేను కూడా జేబీఎస్ లో చదువుకున్నా, నాది కూడా జేబీఎస్ సంబంధించినటువంటి అదే బ్యాచ్ కనుక అదే స్కూల్లో చదువుకున్నా కనుక నా వంతు సహకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటా. ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించింది మీకు అందరూ కూడా భగవంతుడు సల్లాగా చూడాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం. చాలా మంది ఏంటంటే బిర్యానీలు ఏవో చేసుకుంటా మనకు సంబంధించినటువంటి దాని మీద హంగామా చేస్తారు. కానీ ఇటువంటి బాల్యమిత్రులు సంగారెడ్డి చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. థ్యాంక్ యూ. మా అన్నగారైన బాలకృష్ణ దేశపాండే గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు జేబీఎస్ ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముందుగా 92-93 ఎస్ఎస్సి బ్యాచ్ గవర్నమెంట్ న్యూ హై స్కూల్ జేబీఎస్లో చదువుకుంటున్న బాల్యమిత్రులలో ఒకడైన బాలకృష్ణ హఠాత్ మరణం మా మిత్రులందరికీ చాలా బాధాకరం. అతని పేరు మీద మేము ఈ యొక్క చిన్న కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మా మిత్రులందరూ వచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళు సహకారం అందుబాటులో లేని వాళ్ళు గిట్ట అందరు గిట్ట సహకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బాలకృష్ణ ఆత్మకు శాంతి చేకూర్చాలి, అతని గిట్ట ఆశీర్వాదం మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి మనం చెప్పగానే వచ్చిన మన వేణన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన బాల్యమిత్రుడు అనేటువంటి జేబీఎస్ స్కూల్లో చదివిన చిన్ననాటి మిత్రుడు హఠాత్ మరణము చాలా బాధించగల విషయం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మన మిత్ర బృందం అందరం కలిసి ఒకరోజు అన్నదాన కార్యక్రమం సంతాపం తెలుపుకు అందరం వచ్చినాము.
కార్యక్రమానికి వచ్చి మా తరపున చిన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు మీద ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇప్పటితో కాదు, ఇంతకుముందు కూడా మన చాలామంది మిత్రులు చనిపోయారు. ఎవరు చనిపోయారో కూడా తెలుసలేదు. ఎప్పుడైనా సరే మన గ్రూప్ జేబీఎస్ గ్రూప్ ఉన్నదో అందులో ఏదైనా సరే ఒక మెసేజ్ వస్తే రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ 50 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. ఎవరు ఏ టైంలో ఉంటారో ఏ టైంలో పోతారో తెలుసలేదు. ఇప్పుడు మన మిత్రుడు హఠాత్మరంగా జరిగాడు. మనం అతను ఆఖరి చూపుడు చూడలేకపోయినాం. అతను ఆఖరి చూడలేకపోయిన కార్యక్రమంగా ఇటు కార్యక్రమం ఏంటంటే అతని పేరు మీద ఒక రోజు ఒక దినం ఒక గంట సేపు మనం స్పెండ్ చేసి అతని ఆత్మకి ఎంతో శాంతి చేకూరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిత్రులందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు, సహాయ సహకారం అందించిన వాళ్ళందరికీ ధన్యవాదములు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెసేజ్ అందరం చూసి నేను కూడా పాల్గొంటాను, నేను కూడా వస్తాను, ఇటు ఇంకో ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ మంచి చెడుకు అందరం మేము ఉండాలని చెప్పేసి ఉంటామని అందరము కోరుకుందాం. గౌరవనీయులైన మన వీరన్నకు, దశరథ్ అన్నకు అందరికీ నా యొక్క నమస్కారం. చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరికీ నాకు నమస్కారం. ఈరోజు మా పాత బాలమిత్రుడు బాలకిషన్ బాలు చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాము. ఒకదాన్నే అందరము ఎంతో కష్టపడి అందరం చదువుకొని ఇది చేసినాము. బాలమిత్రుడు కోల్పోయినందుకు అతని పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇది మేమందరం దాని ద్వారా కలుసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎస్ఎస్సి మేమందరం కలిసి ఈరోజు పాలనకు ఆత్మశాంతి అక్కడ వస్తున్నామని చెప్పి చెప్తున్నాము. అది ఏంటంటే ఈరోజు మాకు చాలా బాధాకరమైంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కోల్పోయినామని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను. తిరుపతి పక్కన చెప్పండి.